రైట్ కడప కార్పొరేషన్ లో రసాభాస నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ కి ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యేకి కిషోర్ ఇటు కార్పొరేషన్ లో సీటు కేటాయించలేదు. అంతటితో టీడీపీ సభ్యులు ఎమ్మెల్యేతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ అనే మేయర్ ఎమ్మెల్యేను అవమానించారని టీడీపీ ఆరోపిస్తోంది. మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇటు వైసీపీ టీడీపీ సభ్యులు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. హలో 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 రైట్ కడప కార్పొరేషన్ లో రసాభాస నెలకొంది. మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ కి ఎమ్మెల్యే మాధవిరెడ్డి హాజరయ్యారు. దీంతో ఎమ్మెల్యేకి కార్పొరేషన్ లో సీటు కేటాయించలేదు. అయితే అంతటితో టీడీపీ సభ్యులు ఎమ్మెల్యేతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ఇటు మేయర్ సురేష్ బాబు ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. మహిళ అనే మేయర్ ఎమ్మెల్యేను అవమానించారని టీడీపీ ఆరోపిస్తోంది. అయితే మేయర్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. మొత్తానికి వైసీపీ టీడీపీ సభ్యులు మేయర్ పొడియాన్ని చుట్టుముట్టారు. ఇక పొడియం నుంచి అయితే మనకి సుదర్శన్ లైవ్ లో అందిస్తారు. సుదర్శన్, మొత్తానికైతే ఇటు కుర్చీ ఫైట్ అయితే హాట్ గా కనిపిస్తోంది. సో అక్కడ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? ప్రజెంట్ సిచ్యువేషన్ సేమ్ అలాగే ఉంది. గంట నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నాం. ఇదే కార్పొరేషన్ కార్యాలయ సర్వసభ్య సమావేశం జరిగే మందిరము. ఇందులో ఒకవైపు మేయర్ గారు కూర్చొని ఉన్నారు, మరోవైపు ఎమ్మెల్యే మాధవి గారు కూర్చొని ఉన్నారు. గత కొంత సంఖ్య నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఎమ్మెల్యేకు మద్దతుగా నిలుస్తున్నటువంటి కార్పొరేటర్లందరూ కూడా ప్లకార్డులు పట్టుకొని గతంలో మేయర్ గా ఉన్నప్పుడు సురేష్ గారు చేసినటువంటి అవినీతి వ్యవహారాలను ఫ్లెక్సీల రూపంలో ప్లకార్డు రూపంలో ప్రదర్శించే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు మేయర్ సురేష్ బాబు
సీట్లు కూర్చొని ఉన్నారు. అయితే గంటసేపు నుంచి కూడా ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరసన తెలుపుతూనే ఉంది. నిజానికి ఆమె ఎక్కడైతే ఇప్పుడు నిలిచొని ఉందో అక్కడ ఆమెకు సీటు కేటాయించాలి అనేది ఆమె డిమాండ్. అయితే ప్రస్తుతం మనం ఇటువైపు చూడొచ్చు, ఇది సభలో ఉన్నటువంటి సీట్లు అన్ని కూడా సీట్ల కేటాయింపు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి ఇక్కడ అంటే స్థానిక ఎమ్మెల్యేగా ఆమె సభ్య సమావేశంలో పాల్గొన్నప్పుడు నెక్స్ట్ అఫీషియల్ మెంబర్ గా ఆమె సభలో పాల్గొనడానికి ఇప్పుడున్నటువంటి అధికారులు కేటాయించినటువంటి సీటు. అయితే ఆమె నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ఏంటంటే సభ్యులు అందరిలో కాకుండా తనకు ఇప్పుడు ఎక్కడైతే తాను నిల్చొని ఉందో మేయర్ పోడియం పక్కన అంటే మేయర్ సీటు పక్కనే తనకు సీటు కేటాయించాలన్నది ఆమె డిమాండ్. అయితే కార్పొరేషన్ రూల్స్ ప్రకారం అసలు ఈ ఫార్మింగ్ అయిన బాడీ ప్రకారం అసలు అలాంటి రూల్స్ ఏమీ లేవు. కాబట్టి అందరి సభ్యులతో పాటు ఆమె కూడా కిందే కూర్చోవాలి అన్నది వైసీపీ మేయర్ చెప్పినటువంటి వాదన. స్థానిక ఎమ్మెల్యే కూడా ఒక సభ్యురాలిగా మాత్రమే, అది కూడా ఎక్స్ సభ్యురాలిగా మాత్రమే కార్పొరేషన్ లో భాగమై ఉంటారు. కాబట్టి ఆ విధంగానే ఆయన అందరి సభ్యులతో పాటు సభలో కూర్చొని మాట్లాడాల్సి ఉంటుంది తప్ప పోడియం పైన ఆమెను అనుమతించేది లేదు అన్నది ఇక్కడ మేయర్ చెప్పినటువంటి మాట. అయితే గతంలో ఇదే నియోజకవర్గం నుంచి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంజద్ పాషా పైన కూర్చున్నారు. మరోవైపు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కూడా ఇటువైపు అంటే చెరోవైపు వాళ్ళకు సీట్లు కేటాయించి కూర్చునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎందుకు ఆ సాంప్రదాయాన్ని పాటించట్లేదు అంటూ మాధవిరెడ్డి వాళ్ళను సూటిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత గంట సేపటి నుంచి కూడా ఇదే ప్రతిష్టంభన కొనసాగుతుంది. మొత్తం 50 మంది సభ్యులున్న కడప కార్పొరేషన్ లో అందరూ 2 భాగాలుగా విడిపోయారు. ఎమ్మెల్యే మాధవిరెడ్డి వెళ్తున్న 8 మంది రీసెంట్ గా వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి కార్పొరేటర్లు, కొంతమంది మహిళా నేతలు ఆమెకు మద్దతుగా ప్లకార్డులు పట్టుకుని ఉన్నారు. మరోవైపు మేయర్ కు అనుకూలంగా అంటే వైసీపీలో గెలిచినటువంటి కార్పొరేటర్లు అందరూ కూడా ఇటువైపున ఉన్నారు. ఇద్దరు కూడా నినాదాలు చేస్తూ గంట సేపటి నుంచి కూడా ఇదే ప్రతిష్టంభనను కొనసాగిస్తున్నారు. తనకు సీటు కేటాయించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ నుంచి వెళ్లేదే లేదు అంటూ ఆమె భీష్మించుకుని కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో గత గంట సేపటి నుంచి కూడా ఇదే సీన్ రిపీట్ అవుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారము టీడీపీ వైపు నుంచి సభలో ఎవరైతే మద్దతుగా టీడీపీ ఎమ్మెల్యేకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లు ఉన్నారో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయడం కోసం ఒక ఆర్డర్ అయితే సిద్ధం చేస్తున్నారు. సస్పెండ్ ఆర్డర్ ను మేయర్ ఆదేశాలతో సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే వాళ్ళందరినీ సస్పెండ్ చేసి బయటకు పంపిన తర్వాత ఎమ్మెల్యే వర్షన్ ఎలా ఉండబోతుంది, ఆమె ఒక్కరిగానే మిగిలిపోతారా అంటే ఎమ్మెల్యేని సస్పెండ్ చేసే అవకాశం ఈ సభకు ఉంటుందా లేదా అన్నది కూడా ఇప్పుడు చర్చ జరుగుతూ ఉంది. అయితే ఆమెకు మద్దతుగా ఉన్నటువంటి కార్పొరేటర్లను సస్పెండ్ చేసి బయటకు పంపిస్తే కొంతవరకు సభను సజావుగా జరపవచ్చు అన్నది మేయర్ ఆలోచనగా తెలుస్తుంది. కమిషనర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. అయితే గత గంట సేపు నుంచి ఆయన కూడా ఎవరికి ఏమీ చెప్పలేని పరిస్థితుల్లో చేతులకి కూర్చొని ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఉన్నారు. ఆమెను అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు పట్టుదల అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాట్లాడదాం. పూర్తి నినాదాలతో సభంతా కూడా స్పందించిపోయింది. అధికారులందరూ కూడా ఒకవైపున ఆందోళనతో ఉన్నారు. ఆందోళన అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుంది, కార్పొరేషన్ మీటింగ్ పెట్టింది ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి, సమస్యలపై చర్చించడానికి. అయితే అది లేకుండా కేవలం ఒక సీటు కోసం పంతం బట్టి ఎమ్మెల్యే ఈ విధంగా నిరసన తెలపడానికి చాలా మంది కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఆమె మాత్రం ఖచ్చితంగా నేను కొత్త సాంప్రదాయాలు అడగట్లేదు, కొత్తగా అధికారాలను అడగట్లేదు. గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉన్నప్పుడు వాళ్ళకు ఏ మర్యాదనైతే ఇచ్చారో తనకు కూడా అదే మర్యాదను ఇవ్వాలంటూ కూడా ఆమె డిమాండ్ చేస్తూ ఉన్నారు. అయితే ఎటు కేవల పరిస్థితి కనిపిస్తుంది. కమిషనర్ కొంత చొరవ తీసుకొని సభ యొక్క నియమ నిబంధనలను ఒకసారి పరిగణలోకి తీసుకొని సభను సజావుగా నడపడం కోసం సపరేట్ గా ఆర్డర్స్ ఇస్తే తప్ప ఇది నడిచే పరిస్థితి లేదు. ఎవరికి ఎవరు కూడా తగ్గడం లేదు. ఇద్దరు కూడా ఒకవైపు మేయర్ సీట్లో కూర్చొని ఉన్నారు, మరోవైపు ఎమ్మెల్యే పక్కన అలాగే నిల్చొని ఉంది. అయితే ఎవరికి ఎవరు కూడా ఎన్నికకి తగ్గని పరిస్థితుల్లో ఈ ప్రతిష్టంభన అయితే గత కంటెస్టేట్ నుంచే కూడా కొనసాగుతూనే ఉంది. అయితే టీడీపీకి కడప కార్పొరేషన్ లో చాలా తక్కువ బలం ఉంది. అసలు ఒకే ఒక కార్పొరేటర్ టీడీపీ నుంచి గెలిచారు. ఆమె కూడా ఈ రోజు ఎమ్మెల్యేకు మద్దతుగా నిలుస్తున్న పరిస్థితి లేదు. కేవలం వైసీపీ నుంచి వచ్చినటువంటి 8 మంది కౌన్సిలర్ కార్పొరేటర్లు ఆమెకు మద్దతుగా నిలిచారు. ఇదంతా కూడా
బల ప్రదర్శనకు ఇదే ఫీలింగ్కి పోవడమే, పంతానికి పోవడమే తప్ప పరిష్కార మార్గాలు చూపే పరిస్థితి ఈ ప్రజాప్రతినిధులకు లేదు. అసలు ఇలాంటి పరిస్థితులు కడపలో ఎందుకు ఏర్పడ్డాయా అంటూ ఏపీ కార్పొరేషన్ అధికారులు కూడా పరిగణిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సురేష్ బాబు అండ్ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. సో మొత్తానికి ఇటు ఓవరాల్ గా ఎమ్మెల్యే మాధవిరెడ్డి డిమాండ్ ఏంటి అంటారు? ఆమె డిమాండ్ ఒకటే, అందరి సభ్యులతో పాటు కాకుండా తనకు కూడా మేయర్ సీటు పక్కనే ఉంటే సభ పోడియం పైనే తనకు సీటు కేటాయించాలి. ఇప్పుడు ఎక్కడైతే ఆమె నిల్చుని ఉన్నారో అక్కడే తనకు సీటు కేటాయించాలన్నది ఆమె డిమాండ్. అయితే అందుకు కార్పొరేషన్ నిబంధనలు వర్తించవు, నిబంధనలు అనుకూలించవు కాబట్టి సభ్యులందరితో పాటు ఆమె కింద కూర్చోవాలి. ఇందాకే మనం ఆమె చేతి కూడా చూపించే ప్రయత్నం చేస్తాము అన్నది వాళ్ళ డిమాండ్. ఆమెకు అక్కడ సీటు కేటాయిస్తే సభ సజావుగా జరగడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఒక మహిళగా ఉన్న మహిళా ఎమ్మెల్యేను అవమానించే విధంగా మేయర్ ప్రవర్తిస్తున్నాడు. వాళ్ళ వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక న్యాయం, తనకు ఒక న్యాయమా అంటూ ఆమె నిలదీస్తున్న పరిస్థితి ఆమె డిమాండ్ అయితే ఉంది. రైట్ సుదర్శన్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్. ఇదే వ్యక్తి